హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు ఊపిరి పీల్చుకొని ఉంటారు. ఎందుకంటే అశుతోష్ వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేశాడు ముంబై ఇండియన్స్ని. అతను ఉన్నంత వరకు ముంబై ఇండియన్స్కి విజయ అవకాశాలు లేవు. బట్ ఎప్పుడైతే వికెట్లు పడ్డాయో, వికెట్లు పడిపోతూ వచ్చాయో, ఎట్టకేలకు 9 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఈ యొక్క మ్యాచ్ని గెలుచుకున్నారు. ఎన్నెన్నో మలుపులు తిరిగాయి. అద్భుతమైన బౌలింగ్ కనిపించింది. కాస్త అయిపోయిందిలే మ్యాచ్ అనే ఒక ఆలోచన కనిపించింది. అయిపోయింది ఎట్లా అంటారు మీరు మ్యాచ్, నేను ఉన్నాను కదా అని చెప్పేసి ఒక మనిషి ఒంటరి పోరాటం చేసిన సందర్భం కూడా కనిపించింది. ఐ థింక్ ఒక బెస్ట్ మ్యాచ్ ఇది ఇప్పటిదాకా ఈ యొక్క ఐపీఎల్లో. కోర్స్ జాస్ బట్లర్ స్టేజ్ తర్వాత అంతటి ఒక స్పిరిటెడ్ పర్ఫార్మెన్స్ అనేది ఈ మ్యాచ్లో కనిపించింది. ఈ మ్యాచ్లో ఎక్కడెక్కడ ఎలా మలుపులు తిరిగిందో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముంబై ఇండియన్స్ యాక్చువల్గా టాస్ దగ్గర ఎప్పుడైతే శామ్ కరణ్ అండ్ హార్దిక్ పాండ్యా వచ్చాడు, హార్దిక్ ఏమనంటే మా ఆలోచన ప్రకారం మేము బ్యాటింగ్ చేద్దాం అనుకున్నా అన్నాడు. అది నిజంగానే ఆ ఆలోచన అలా ఉండిందా లేదా టాస్ ఓడిపోయాడు కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడో తెలియలేదు. బట్ పిచ్ వాజ్ అ లిటిల్ డిఫికల్ట్ పిచ్ టు బ్యాట్. కాస్త స్లోగానే ఉండింది, బాల్ మీదకి రావట్లేదు అండ్ కాస్త కష్టపడ్డారు కూడా. వెంటనే అక్కడ మీకు ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయాడు, రోహిత్ శర్మ కాస్త రిస్క్ తీసుకొని ఆడడం స్టార్ట్ చేశాడు, సూర్యకుమార్ యాదవ్ కూడా కాస్త రిస్క్ తీసుకొని ఆడడం స్టార్ట్ చేశాడు. సో వీళ్ళు ఏం చేశారంటే దే టు క్యాల్కులేటెడ్ రిస్క్. ఎస్, బాల్ బ్యాట్ మీదకి రావట్లేదు బట్ కొన్ని ఏరియాస్ పిక్ చేసుకుందాం, కాళ్ళ మీద బాల్ పడిందంటే లేపేద్దాం, కొట్టేద్దాం, ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని ఆడారు. అలా ఆడుతూ ఉన్నా ఒకళ్ళొకరు ఇద్దరికిద్దరు 140 స్ట్రైక్ రేట్తో ఆడుతూ ఉన్నా బాగానే ముందుకు వెళ్తూ ఉన్నా ఒకానొక దశలో వాళ్ళకి బౌండరీ రావడానికి 4 ఓవర్లు పట్టింది. అండ్ ఒక 5 ఓవర్ పీరియడ్లో దే వర్ నాట్ ఏబుల్ టు స్కోర్ రన్స్ అండ్ బౌండరీస్. ఆ 5 ఓవర్ పీరియడ్లో వాళ్ళు కనుక బౌండరీలు స్కోర్ చేసి ఉంటే వాళ్ళు ఈజీగా ఇంకో 10 ఎక్స్ట్రా ఉండేవాళ్ళు. ఇన్ ది ఎండ్ ఈ పిచ్కి 190 అనేది డెఫినెట్లీ వెరీ గుడ్ వికెట్, వెరీ గుడ్ స్కోర్. లేదా పిచ్ స్లోగా ఉండింది, కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. బట్ ఆ డ్యూ వచ్చిందంటే బెటర్గా ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే కనుక 180 వాజ్ దట్ స్కోర్. ఆ స్కోర్ వచ్చింది వాళ్ళకి. బట్ దే కుడ్ హ్యావ్ గాట్ 205, 206. ఆ మధ్యలో 5 ఓవర్లు యాక్చువల్గా పంజాబ్ కింగ్స్ నుంచి మంచి బౌలింగ్ కనిపించింది. ఆ పీరియడ్లో వేసిన ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా బౌలింగ్ చేశారు. అండ్ దట్ ఈస్ వేర్ శామ్ కరణ్ అతని బ్రిలియన్స్ చూపించాడు యాజ్ అ బౌలర్. వికెట్ తీయడం కూడా కనిపించింది. అండ్ దెన్ ఎప్పుడైతే రోహిత్ శర్మ వికెట్ పడిందో ఇదేంటా అనుకున్నారు. తిలక్ వర్మ టుక్ సమ్ టైమ్ టు గెట్ గోయింగ్. సూర్య బాగా ఆడుతున్నాడు, బాగా ఆడేస్తాడు, కుమ్మేస్తాడు అనుకుంటున్న టైంలో అతను కూడా అవుట్ అయిపోయాడు, సూర్య కూడా. సో సూర్య అవుట్ అయిపోయాడు, రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు. కొట్టేవాళ్ళు ఎవరైనా వస్తున్నారు, కొడుతున్నారు, పోతున్నారు, ఎక్కడ కూడా పెద్ద స్కోర్ వస్తుందా రాదా అనే డౌట్ కనిపిస్తూ వచ్చింది. బట్ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్ అనేవి చిన్న కాంట్రిబ్యూషన్స్ అయినా వస్తూ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ హార్దిక్ పాండ్యా కాంట్రిబ్యూషన్ కానివ్వండి, టిమ్ డేవిడ్ కాంట్రిబ్యూషన్ కానీ, లాస్ట్లో తిలక్ వర్మ ఆడడం కానివ్వండి, ఇది హెల్ప్ అయింది. బట్ అగైన్ పంజాబ్ కింగ్స్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్కోర్ అయిపోయిన తర్వాత దే వుడ్ హ్యావ్ ఫెల్ట్ అరే ఒక 10-15 ఎక్స్ట్రా ఇచ్చామని. బట్ ఓవరాల్ పిక్చర్ చూస్తే 10-15 తగ్గించారు వాళ్ళు. అండ్ అందులో హర్షల్ పటేల్ వాళ్ళు చాలా బాగా బౌలింగ్ చేశాడు. లాస్ట్ ఓవర్ అద్భుతంగా చేశాడు బౌలింగ్. అది కూడా బ్యాడ్ లక్, అది కాలికి దగ్గర లెగ్ బై 4 వెళ్ళిపోయింది. లేదంటే కనుక 2 రన్లు వచ్చే ఓవర్లో అంత బాగా బౌలింగ్ చేశాడు. తర్వాత రబాడా బోల్డ్వెల్, శామ్ కరణ్ బోల్డ్వెల్, ఎవరెవరో బౌలింగ్కి వచ్చారో వాళ్ళందరూ బాగా బౌలింగ్ చేశారు. బట్ వీళ్ళ బ్యాటింగ్లోనే నాకు అర్థం కానివి చాలా కనిపించాయి. రైలీ రుస్సో అన్నారు ఎవరి ప్లేస్లో, జానీ బేర్స్టో ప్లేస్లో. బట్ దేర్ వాజ్ సికందర్ రజా రెడీ. ఇటువంటి సర్ఫేస్ మీద అతనికి కావాలి బౌలింగ్ చేయడానికి. అబ్సల్యూట్గా నంబర్ 1 ఫిట్ ఉండేవాడు అసలు ఈ సర్ఫేస్ మీద బౌలింగ్ చేయడానికి. బట్ కాదు, వాళ్ళకి ఒక బ్యాటర్ కావాలనుకున్నారు, రైలీ రుసోని తెచ్చుకున్నారు. శామ్ కరణ్ ఓపెనింగ్ వచ్చాడు. కొంతమంది అగ్రీ చేయకపోవచ్చు శామ్ కరణ్ ఎందుకు ఓపెనింగ్ వచ్చాడా అని. బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ అ గుడ్ మూవ్ శామ్ కరణ్ ఓపెనింగ్ రావడం. అదేమి తన కొత్త పొజిషన్ ఏమి కాదు, ఆడాడు కూడా ప్రీవియస్లీ చెన్నై సూపర్ కింగ్స్లో ఉన్నప్పుడు ఆడాడు. హీ ఫెల్ట్ నేను ఆడితే కనుక అక్కడ బాగుంటుంది, నేను ప్రభ్ సిమ్రన్ ఓపెన్ చేస్తాం, రైలీ రూసో 1 డౌన్లో ఉన్నాడు, ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ కమ్ ఇన్ అని చెప్పాను, లివింగ్స్టన్ 2 డౌన్లో అన్నీ కూడా పర్ఫెక్ట్గానే జరిగింది. ఆలోచన అంతా కూడా కరెక్ట్గానే ఉండింది. బట్ అన్నీ బెడ్స్ కొట్టాయి. 14 for 4 మీరు 190 చేజ్ చేస్తూ మీరు ఫస్ట్ 4 ఓవర్లు అయిపోయిన తర్వాత 14 for 4 ఉన్నారంటే ఏమనాలి ఆ స్క్వాడ్ని. అందరూ అవుట్ అయిపోయారు. ఫస్ట్ జెరాల్డ్ కూర్చో స్టార్ట్ చేసినప్పుడు అది బౌండరీ, ఆ తర్వాత వైడ్ 4 ఏందా అనుకున్నారు. దాని వికెట్ పడింది. అదే బుమ్రా వచ్చాడు, ఏమన్నా చేశాడు, ఆ బాల్ ఎగిరిపోయా స్టంపులు, అక్కడ తేడానే లేకుండా చేశాడు. నాతో పెట్టుకోకన్నాడు సింపుల్గా. సో వికెట్లు ఎగిరిపోయాయి. అక్కడ లివింగ్స్టన్ అవుట్ అయిపోయాడు. తర్వాత మీకు శామ్ కరణ్ అవుట్ అయిపోయాడు, డౌన్ లెగ్ సైడ్ వెళ్తూ తను అవుట్ అయిపోయాడు. చెరేసు 2 వికెట్లు తీసుకున్నారు ఇక్కడ కూర్చో అండ్ బుమ్రా. సో ఆ 14 for 4 వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్. అందరూ వెళ్ళిపోయారు, 3 ఫారినర్స్ వెళ్ళిపోయారు. అందులో వికెట్లు ఎగిరిపోయిన వాళ్ళు, కరణ్ ఎగిరిపోయాడు, రుసో ఎగిరిపోయాడు, లివింగ్స్టన్ ఎగిరిపోయాడు. ఉన్నది ఒకటే ఫారినర్, అది రబాడా. ఇప్పుడు అంతా ఇండియన్ కంటింజెంటే ఉంది ఇక్కడ ఆడడానికి. అండ్ అందులో ఎవరెవరు ఎట్లా ఆడుతున్నారో ఏందనేది తెలియట్లేదు. అలాంటి సమయంలో శశాంక్ సింగ్ చాలా బాగా ఆడాడు. ఆ తర్వాత 14 for 4 దగ్గర చూడాలి పార్ట్నర్షిప్లు చూడండి మీరు.
30, 50, 50, 30 ఇలాంటి పార్ట్నర్షిప్లు వచ్చాయి. 14-4 నుంచి వాళ్ళు 183 దాకా వచ్చారు. 14-4 ఎక్కడ, ఆ తర్వాత 169 కొట్టడం ఎక్కడ వాళ్ళు అందరికి కలిసి. అండ్ ఒకనొక ఓవర్ 24 పరుగులు కొట్టారు ఆకాష్ మధ్వాల్ బౌలింగ్లో. అదొక నో బాల్ కూడా వచ్చింది, దాన్ని ఫుల్గా యూజ్ చేసుకున్నాడు. లాస్ట్లో హర్ప్రీత్ బ్రార్ కూడా ఒక మంచి గోల్ఫ్ టీ ఆఫ్ షాట్ కూడా కొట్టాడు, స్ట్రైట్ డౌన్ ద ట్రాక్ 6 కొట్టాడు. ఆకాష్ మధ్వాల్ మళ్ళీ ఒక హారిబుల్ డే అనిపించింది అతనికి, బట్ ఫార్చునేట్లీ ఫర్ హిమ్ ఆ తర్వాత కూర్చో వచ్చి వికెట్లు తీయడం చూసాం. హార్దిక్ వచ్చి ఒక వికెట్ తీశాడు, లాస్ట్లో ఒక రన్అట్ కూడా జరిగింది. బట్ వాటి గురించి తర్వాత వద్దాం. వాట్ ఫాలోడ్ ఆఫ్టర్ 14-4 ఇది ఒక ఇండియన్ గ్రూప్. అటు మీరు శశాంక్, అశుతోష్ ప్రధానంగా, శశాంక్ ఆ తర్వాత జితేష్ దగ్గర నుంచి కాస్త కాంట్రిబ్యూషన్ వచ్చింది, బ్రార్ దగ్గర నుంచి కాస్త కాంట్రిబ్యూషన్ వచ్చింది. వీళ్ళ నలుగురు పెట్టిన ఒత్తిడి ఏదైతే ఉందో బౌలర్ల మీద, అది అసలు అమేజింగ్. మళ్ళీ హార్దిక్ పాండ్యా కూడా బౌల్డ్ ఎందుకు నవీన్ బౌలింగ్ చేయలేదో నాకైతే తెలియదు. ఫాస్ట్ బౌలింగ్ బాగుంది కదా అనుకున్నాడు. ఇట్ వుడ్ హావ్ కాస్టెడ్ హిమ్. లాస్ట్ 2 ఓవర్లు ఓవర్ రేట్ ఇష్యూలు వచ్చాయి, ఫీల్డర్ని లోపల పెట్టాల్సి వచ్చింది. అదే నవీన్ ఒక 1-2 ఓవర్లు వేసి ఉంటే కనుక వర్కౌట్ అయ్యేది. ఈ సర్ఫేస్ మీద నవీన్ సూపర్గా వర్కౌట్ అయ్యేవాడు. కాదు, ఫాస్ట్ బౌలింగ్ బాగుంది కదా అనుకున్నాడు, మధ్వాల్ని తీసుకొచ్చాడు. ఫస్ట్ 2 ఓవర్లు బాగా వేసాడు, 3 ఓవర్ బాగా పరుగులు ఇచ్చాడు, వేరే విషయం. షెపర్డ్ని తీసుకొచ్చారు, కొట్టారు. మెల్లిమెల్లిగా శశాంక్ సింగ్ ఆడడం మొదలుపెట్టాడు, టెంపో పెంచుతూ వచ్చాడు, ఆడుతున్నాడు, బాగానే ఉందనుకున్నాం. తర్వాత 75 దగ్గర మళ్ళీ వికెట్లు పడ్డాయి, 76 అక్కడ 6 వికెట్లు పడ్డాయి. ఇదేంట్రా గోలా అనుకున్నారు. మళ్ళీ ఆ తర్వాత 111 దగ్గర ఎప్పుడైతే స్మాష్ బ్రోస్ కలిసి ఆడడం మొదలుపెట్టారో, స్మాష్ బ్రోస్ ఆడుతున్నారంటే కనుక ఏదో ఒక హోప్ వచ్చేస్తుంది పంజాబ్కి. ఎస్ఆర్ఎస్తో చాలా క్లోజ్గా వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు ఆర్ఆర్ మ్యాచ్ చూసుకుంటే కనుక అక్కడ కూడా ఆ స్కోర్ని పెంచగలిగారు. ఆ తర్వాత ఈ మ్యాచ్లో కూడా చాలా క్లోజ్గా వచ్చారు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో దేవర్ ఆల్వేస్ క్యాచింగ్, వాళ్ళు ఎప్పుడు దేవర్ ఆల్వేస్ బిహైండ్ ద గేమ్. లాస్ట్ ఓవర్ 29 అనే మాటే కానీ, బట్ దేవర్ ఎవ్రీ టైమ్ బిహైండ్ ద గేమ్. బట్ ఈ మ్యాచ్లో దేవర్ అహెడ్ ఆఫ్ ద గేమ్. ఆకాష్ మధ్వాల్ ఓవర్ అయిపోయిన తర్వాత దేవర్ అహెడ్ ఆఫ్ ద గేమ్. దట్ వాస్ దేర్ మ్యాచ్ టు విన్. బ్రార్ అండ్ అలాగే అక్కడ అశుతోష్, అది వాళ్ళ మ్యాచ్ అది గెలవడానికి. అక్కడ దాకా శశాంక్ బాగా స్టార్ట్ ఇచ్చాడు, అశుతోష్ బుమ్రాని కూర్చొని కొట్టాడు ఒక షాట్, అల్టిమేట్ షాట్. ఐ థింక్ రుతురాజ్ కొట్టినట్టున్నాడు అలాంటి ఒక షాట్, స్వీప్ షాట్ బుమ్రాని, ఇంకెవరు కొట్ల. ఇన్సేన్ పవర్ జనరేట్ చేశాడు బాస్ అశుతోష్. మామూలు పవర్ జనరేట్ చేయాలి, అసలు వేరే లెవెల్ పవర్, అది ఇన్సేన్ పవర్. అది అంటే ఇండియా బ్యాటర్స్ దగ్గర నుంచి మనం పవర్ హిట్టింగ్ అనేది చూసి చాలా రోజులు అయిపోయింది. T20లో చాలా రోజులు అయిపోయింది ఇండియన్ యంగ్స్టర్స్ నుంచి, ఆర్ రాదర్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ నుంచి. ఇప్పుడు రింకు సింగ్ కూడా పవర్ కన్నా కూడా మోర్ ఫిట్నెస్, స్టైల్, ఆ తర్వాత టైమింగ్ అంతా కూడా ఉంటుంది. దైత్తడి అని కొట్టే ప్లేయర్లు, అన్క్యాప్డ్ ప్లేయర్లు లేరు. అండ్ ఇక్కడ అశుతోష్ ఇలా ఆడుతుంటే టేకింగ్ ఆన్ కూజే, టేకింగ్ ఆన్ బుమ్రా, ఎవరు వస్తే వాళ్ళ తర్వాత సంగతి తర్వాత అనడం, ఆకాష్ మధ్వాల్ని వీక్లింగ్ చేసి వదిలిపెట్టాడు ఇక్కడ ముంబై ఇండియన్స్కి. అలా ఆడేసిన తర్వాత ఓవర్లో 24 రావడం, తర్వాత బ్రార్ కూడా బాగాడు, తను కూడా తగిలించడం. ఏంట్రా ఇది అనుకున్నారు అందరూ. ఇంక అయిపోయింది ఆ మ్యాచ్. ముంబై ఇండియన్స్ ఆర్ దే లూజింగ్ అంటే ఇక్కడ మళ్ళీ థాట్స్ అనేవి మొదలయ్యాయి. రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ ఆ పార్ట్నర్షిప్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళి బాగుండేదా, ఆ 5 ఓవర్స్లో ముంబై ఇండియన్స్ కొంచెం బెటర్గా ఉంటే బాగుండేదా. స్కై స్లో అయిపోయాడు, తిలక్ కుడ్ నాట్ గెట్ గోయింగ్, రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు. ఈ ఫేజ్ ఏమన్నా వాళ్ళు మళ్ళీ మింగేయడానికి వస్తుందా, ఇక్కడ ఈ మ్యాచ్ పోగొట్టడానికి వస్తుందా? ఇటువంటి పరిస్థితుల్లో అది గుడ్ స్కోర్ అనుకున్నాం కదా, ఏమైంది. బట్ ఇన్ ది ఎండ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఒక గట్సీ, ఒక బ్రూటల్, బెలిజరెంట్, భయంకరమైన బ్యాటింగ్ అది అశుతోష్ శర్మ దగ్గర నుంచి. గట్సీ ఎందుకంటే ఆ షాట్స్ ఎలా ఆడాడో చూడండి. బ్రూటల్ ఎందుకంటే అసలు అయిపోయింది, స్కోర్ అయిపోయింది. 14-4, 76 for 6, 1 నెల్సన్ for 7, ఇంకేముందిలే గేమ్ అనుకుంటున్న సమయంలో నేను ఉన్నాను కదా అని చెప్పి భయపెట్టించేసాడు. 111 for 7, ఇంకో 80 కొట్టాల్సిన సమయంలో ఫీల్డింగ్ టీం అయిపోయింది, 3 వికెట్లు కదా అనుకుంటున్న సమయంలో మ్యాచ్ మొత్తాన్ని సింగిల్ హ్యాండ్గా తిప్పాడు. అందుకే ఒంటరి పోరాడు. జనరల్గా ఇప్పటిదాకా ఈ జరిగిన 32-33 మ్యాచ్ల్లో కూడా రివ్యూ థంబ్నెయిల్స్ అన్నీ కూడా గెలిచిన వాళ్ళ టీం నుంచే పెట్టాను. బట్ ఈ ఒక్క మ్యాచ్కి మన తెలియదు, ఇంక ఇలాంటి మ్యాచ్లు వస్తాయో తెలియదు, కానీ ఈ మ్యాచ్కి మాత్రం నేను అశుతోష్ శర్మ ఒక థంబ్నెయిల్ ఫోటోనే పెట్టాను. దానికి కారణం ఏంటి అంటే మ్యాచ్ వాస్ డన్ అండ్ డస్టెడ్. ఎవ్వరు ఎటువంటి హోప్ ఇవ్వలేదు, ఎక్కడ కూడా ఎటువంటి ఛాన్స్ కనిపించలేదు. అలాగే ఇక్కడ ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ నుంచున్నాడు, ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆడాడంటే కనుక దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ నుంచున్నాడు, అతనికి సపోర్ట్గా కూడా ఇంకొక ప్లేయరే ఉన్నాడు, ఎవరైతే పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు అతనికి కూడా. అతను ఎదుర్కొనే బౌలింగ్లో బుమ్రా ఉన్నాడు, కూజే ఉన్నాడు, షెపర్డ్ ఉన్నాడు, ఆకాష్ మధ్వాల్ ఉన్నాడు, తర్వాత శ్రేయాస్ గోపాల్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు. మంచి బౌలింగ్ అటాక్ ఇది. ఆ మంచి బౌలింగ్ అటాక్లో కేవలం ఈ బుమ్రాని నమ్ముకొనే ఉన్నారు మిగతా మ్యాచ్లు. వాళ్ళ కూజే కూడా బాగా పర్ఫామ్ చేశాడు. కూజే రన్స్కి వెళ్తున్నాడు అనుకున్నాం, కానీ
ఇలాంటి పరిస్థితిలో ఎవరి నుంచి అయితే వికెట్ రావాలని అందరూ అనుకున్నారో ఆ వ్యక్తి ఓవర్లు అయిపోయినాయి. 4 ఓవర్స్లో వాళ్ళు కొట్టాల్సిన స్కోర్ ఇస్ జస్ట్ 27 రన్స్. అక్కడ బుమ్రా వచ్చి 3 రన్లే ఇచ్చాడు. ఆ నెక్స్ట్ ఓవర్లో అయిపోతుంది అనుకుంటున్నారు, మ్యాచ్ కొట్టేస్తారు, ఇంక అయిపోయింది, బుమ్రా స్పెల్ అయిపోయింది కదా, అయిపోయింది, ఇక పంజాబ్ వాళ్ళు ఇంకా గట్టిగా ఎగురుతారు, ఇంకా సడ్డా పంజాబ్ అంటారు, ఇంక డ్యాన్సులు చేసేస్తారు అనుకుంటున్న టైంలో కూర్జే వచ్చాడు, అశుతోష్ వికెట్ పడింది. ఆ తర్వాత హార్దిక్ వచ్చాడు. అది హార్దిక్ కూడా బ్రార్ వికెట్ అనేది తీసుకున్నాడు. లాస్ట్లో రబాడా 6 కొట్టాడు. లాస్ట్ ఓవర్ మధ్వాలా షెపర్డా అనేది ఇంకొక క్వశ్చన్, బట్ ఐ ఆల్వేస్ ఫెల్ ఇట్ హ్యాస్ టు బి మధ్వాల్కి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వాలి ముంబై ఇండియన్స్, లేదంటే ఇబ్బంది. అండ్ మధ్వాల్కి చెప్పింది ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ 1 వికెట్ ఉంది, నీ మీద కాన్ఫిడెన్స్ ఉంది, ట్రై చేయన్నాడు. ఒకవేళ కనుక మధ్వాల్ రన్లు ఇవ్వకుండా ఉండుంటే కనుక హార్దిక్ కూడా ఫేస్, ఇందులో డౌటే లేదు. సో హార్దిక్ ఈ మ్యాచ్లో గట్టిగానే గ్యాంబుల్ చేశాడు, బట్ స్టిల్ నబీకి బౌలింగ్ ఇవ్వకుండా ఉండడం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. బట్ ఓవరాల్గా బౌలింగ్ రొటేషన్లో అతనికి వర్కౌట్ అయింది, బాగానే చేశాడు, దానికి అతనికి క్రెడిట్ ఇవ్వాలి. అండ్ ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఎస్, మనం ఎప్పుడు అంటూ ఉంటాం ఒక్కళ్ళ వల్ల మ్యాచ్ గెలవడం ఇంపాసిబుల్ అని. సో ఇండియన్ మళ్ళీ అది నిజమైంది. ఒకే ఒక్కడి వల్ల బ్యాటింగ్లో గెలవడం చాలా కష్టం, అది అంత తేలిక. అది ఎక్కడో ఒకటి ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక సహాయం అనేది రావాలి, లేదంటే కనుక అద్వితీయమైన రీతిలో ఆడాలి, లాస్ట్ దాకా ఉండాలి. సో చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక అరుదైన ఒక మ్యాచ్ గెలిచే అవకాశం అశుతోష్కి వచ్చింది. అన్ఫార్చునేట్లీ అతని వల్ల అవ్వలేదు. బట్ వాట్ అ నాక్ అది. అండ్ ఇది మొదటిసారి కాదు, అది సైరస్కి అగేన్స్ట్గా ఆడాడు, ఆర్ఆర్కి అగేన్స్ట్గా ఆడి ఇక్కడ ఆడుతూనే ఉన్నాడు. సో ఐ థింక్ పంజాబ్ కింగ్స్ ఆలోచించి అతను కొంచెం ముందు పంపించాలి, శశాంక్ని ముందు పంపించాలి, అతను తర్వాత పంపించాలి, తర్వాత జితేష్ని పంపించుకోవచ్చు వాళ్ళు. బట్ ముంబై ఇండియన్స్ విల్ ఫీల్ రిలీవ్డ్, అమ్మయ్య అనుకొని ఉంటారు. కూర్చే 3 వికెట్లు, బుమ్రా 3 వికెట్లు, ఇద్దరు కూడా 4 వికెట్లు పవర్ ప్లేలోనే తీశారు. ఆ తర్వాత మళ్ళీ శశాంక్ సింగ్ వికెట్ కూడా చాలా ఇంపార్టెంట్ వికెట్ బుమ్రాది. బుమ్రా ఆ వికెట్ తీయకుండా ఉంటే గోల అయిపోయేది. కూర్చే ఇక్కడ అశుతోష్ వికెట్ తీశాడు. అండ్ లాస్ట్లో రన్అట్, మంచి త్రో, బట్ అలా అంతకన్నా మంచి కలెక్షన్ తీసుకొని టక్కని చెప్పి స్టంప్స్ని కొట్టేశాడు. అది బ్రిలియంట్ లెవెల్లో జరిగింది. అక్కడ ఇషాన్ కిషన్ దగ్గర నుంచి కాస్త స్లిప్ అయినట్టు కూడా కనిపించాడు రబాడా. ఐ థింక్ హర్షల్ పటేల్ షుడ్ హవ్ సెడ్ నో, నేను చూసుకుంటా, నేను ఉన్నాను, నేను నీకు సింగిల్ ఇస్తా, కంగారు పడకు, మధ్వాల్ ప్రెషర్లో ఉన్నాడు, మనం అనవసరంగా రన్లు ఇవ్వదని హర్షల్ పటేల్ చెప్పుండాల్సిందేమో అనిపించింది. ఇట్ వాస్ అ గేమ్ ఆఫ్, ఒక రకంగా చెప్పాలంటే ప్రెషర్ హ్యాండ్లింగ్. లాస్ట్ ఓవర్లో కొంచెం డీప్గా తీసుకెళ్ళుంటే పంజాబ్ కింగ్స్ విజయం వచ్చేదేమో అనిపించింది. ఇంకొక లాస్ట్ ఓవర్ డిఫీట్, వాళ్ళకి వరుసపెట్టి లాస్ట్ ఓవర్ డిఫీట్లు వస్తున్నాయి ముల్లన్పూర్లో. లక్ కలిసి రావట్లేదని వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ముంబైకి కాస్త లక్ కలిసి వచ్చింది. మ్యాచ్ అంతా అయిపోయింది, కానీ ఒక విషయం మాట్లాడాలి. అంపైరింగ్ హ్యాస్ బీన్ డిజాస్టర్స్, చాలా పూర్ ఎంపైరింగ్ ఉంది. కొన్ని వైడ్లు అయినవి వైడ్లు కాదంటారు, వైడ్లు కానివి వైడ్లు అంటారు. అసలు ఆ రివ్యూలు తీసుకోవాల్సి వచ్చింది. రోహిత్ శర్మ రివ్యూ తీసుకున్నాడు, డౌట్ కానీ తీసుకుని ఆ తర్వాత తీసుకోవద్దు యాకే అన్నాడు. సో రివ్యూయింగ్ దాకా వెళ్తోంది. అదేదో చిన్నగా మిస్ అయిందంటే వేరే విషయం, చాలా గట్టిగా మిస్ అయిపోవడం. వైల్డ్ విషయంలో కాలింగ్ అనేది చాలా దారుణంగా ఉండడం. ఐ థింక్ ఈ మ్యాచ్లో అంపైరింగ్ అనేది హాజ్ నాట్ బీన్ గుడ్ అట్ ఆల్. చాలా పువర్ ఎంపైరింగ్, ఇది వర్కౌట్ కాదు. ఇది ఐపీఎల్ ఇవాళ బర్త్డే అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. అలాంటి సమయంలో ఇలాంటి ఎంపైరింగ్లు చేస్తే అలా? అంపైర్ల దగ్గర నుంచి ఎర్రర్స్ వస్తాయి కాదనట్లు, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళ దగ్గర నుంచి ఎర్రర్లు అవుతాయి. కానీ స్టిల్ ఇవన్నీ కొంచెం బియాండ్ నార్మల్ ఎర్రర్లు చేసేదానికన్నా కాస్త ఎక్కువగానే చేశారు అనిపించింది. బట్ ఇన్ ది ఎండ్ మంచి మ్యాచ్. అండ్ బుమ్రా పర్పుల్ క్యాప్ కూడా వచ్చింది, వికెట్ టేకర్స్ లిస్ట్లో మంచి పొజిషన్లో ఉన్నాడు. అండ్ బుమ్రా ఉన్నాడంటే నిజంగా బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడు, బుమ్రా ఫామ్లో ఉన్నాడు, బుమ్రా వికెట్లు తీస్తున్నాడంటే ఏ జట్టుకైనా కూడా ఊరటే. బట్ అశుతోష్ దాన్ని కూడా ఛాలెంజ్ చేశాడు, కానీ ముంబై ఇండియన్స్ లాస్ట్లో గెలిచింది. వండర్ఫుల్ మ్యాచ్, ఐ థింక్ బెస్ట్ మ్యాచ్ ఇప్పటిదాకా ఈ IPL 2024లో.